నేడు హుజూర్ నగర్ కు మందకృష్ణ మాదిగ రాకను విజయవంతం చేయండి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వృద్ధుల, వితంతువుల, గీతా కార్మికుల, బీడీ కార్మికుల, చేనేత కార్మికుల పెన్షన్లను 4000కు పెంచాలని, వికలాంగుల పెన్షన్లను 6000కు పెంచాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిరిగానే తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఈ సమావేశంలో వికలాంగుల విద్యార్థి సంఘం నాయకులు వాకుడోతు లాలు సింగ్, కుమ్మరి లక్ష్మణ్, ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ విద్యార్థి జేఏసీ నాయకుడు మారవేణి చంద్రశేఖర్, లక్ష్మారెడ్డి, రమేష్, విద్యార్థి సంఘం మహిళా నాయకురాలు కట్ట అభేద తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, చేనేత కార్మికులకు అందరికీ కూడా పింఛన్ డబల్ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్లు పెంచలేదు. వికలాంగుల పింఛన్లు 6,000 చేస్తాం, వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పింఛన్లు అన్నిటి కూడా 4,000 చేస్తామని చెప్పేసి నేటి వరకు కూడా పింఛన్లు పెంచినటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మరి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 13న వికలాంగుల మహాగర్జన పేరుతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి వికలాంగుల పింఛన్ పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చైతన్యం చేసేందుకు మరి రేపు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, వితంతు సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ చేయుత పింఛన్దారుల సదస్సు ఆ సదస్సును విజయవంతం చేసి భవిష్యత్తులో మనం హైదరాబాద్ కేంద్రంగా చేపట్టనున్నటువంటి ఎల్బీ స్టేడియం ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా తరలి వెళ్ళినందుకు అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా రేపు ఉదయాన్నే 10 గంటలలోపు హుజూర్ నగర్ లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్కు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మెడలు వచ్చేందుకు మన హక్కులు సాధించుకునేందుకు అందరికీ అంకరబద్దులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.